వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రంలో దంచి కొడుతున్న వర్షాలు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ వర్గాల సూచన. నిజామాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. ఆరోగ్య కేంద్రం, క్రిటికల్ కేర్ యూనిట్ల పరిశీలన. మోపాల్ మండలంలోని కాల్పోల్ తాండాలో విష జ్వర బాధితులను పరామర్శించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. తాండాలో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని డిఎంహెచ్ఓకు సూచించిన ఎమ్మెల్యే. ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం కేదార్నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కొన్ని రోజులుగా భారీ వర్షాలు, కొండ చర్యలు విరిగి పడుతూ ఉండడంతో నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం. దేశ భద్రత కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన అమర జవాన్ల సేవలు మరువలేనివి. నిజామాబాద్లో కార్గిల్ యుద్ధ అమరవీరులకు నివాళులర్పించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. తెలంగాణ జాగృతి సంస్థను కొత్త సంస్థగా మార్చేందుకు ఆలోచనలు చేస్తున్నాం. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు. భూ సమస్యలను ఆగస్టు 14వ తేదీలోగా పరిష్కరించాలి. కామారెడ్డిలో రెవెన్యూ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్. డిచ్పల్లి మండలంలోని ధర్మారం బి గ్రామంలో రెసిడెన్షియల్ స్కూల్, అంగన్వాడీ సెంటర్లను తనిఖీ చేసిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన హైదరాబాద్ మెట్రో 2 ఫేజ్ 2 సభ్యులు. బీఆర్ఎస్ 10 సంవత్సరాలు అధికారంలో ఉండి కనీసం రేషన్ కార్డులు పంపిణీ చేయలేకపోయింది. రెంజల్ మండలంలోని సాటాపూర్లో గల ఓ ఫంక్షన్ హాల్లో లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేసిన మాజీ మంత్రి బోదర్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. రాష్ట్రంలో వర్షాలు దంచి కొడుతున్నాయి. శనివారం ఉదయం నుంచి హైదరాబాద్లో ఎడతెరిపి లేకుండా వాన కురుస్తోంది. ఇక ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు 2 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అదేవిధంగా నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. దీంతో ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. హైదరాబాద్లో జోరుగా వర్షం కురుస్తుంది. శుక్రవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వాన పడుతుంది. శనివారం ఉదయం నుంచి బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్ట, నాంపల్లి, కోటి, మలక్పేట్, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, హయత్ నగర్, ఉప్పల్, సికింద్రాబాద్, అమీర్పేట్, మాదాపూర్, ఫిలిం నగర్, కొండాపూర్, లింగంపల్లి, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మణికొండ, నార్సింగ్, బండ్లగూడ, మెహందీపట్నం, లంగర్ హౌస్, అత్తాపూర్, రాజేంద్రనగర్, కుకట్పల్లిలతో పాటు పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. దీంతో రోడ్లపైకి వర్షపు నీరు చేరడంతో రాకపోకలు సాగించేందుకు నగరవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డిలు పరిశీలించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని శనివారం బోధన్ శాసనసభ్యులు పి సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సందర్శించారు. అంతకుముందు కలెక్టర్ మాతా శిశు ఆరోగ్య కేంద్రం, క్రిటికల్ కేర్ యూనిట్లతో కూడిన భవన సముదాయాన్ని పరిశీలించారు. అనంతరం జీజీహెచ్లో ఆసుపత్రి పనితీరుపై సంబంధిత అధికారులతో ఎమ్మెల్యే, కలెక్టర్ సమీక్ష జరిపారు. ఒక్కో విభాగం వారీగా రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, డాక్టర్లు, సిబ్బంది ఖాళీలు, అందుబాటులో ఉన్న సౌకర్యాలు, ఇంకాను కొత్తగా సమకూర్చాల్సిన సదుపాయాలు తదితర వాటి గురించి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవలను మరింతగా మెరుగుపరచాలని, అవసరమైన అన్ని వసతులు సమకూరుస్తామని సూచించారు. వివిధ వైద్య సేవల కోసం ప్రతిరోజు 1800 నుండి 2000 మంది వరకు అవుట్ పేషెంట్ రోగులు జీజీహెచ్కు వస్తున్నారని, దీన్ని దృష్టిలో పెట్టుకుని
జిల్లాలోని అన్ని విభాగాల పనితీరు మెరుగుపడేలా చూడాలన్నారు. అన్ని విభాగాల్లో 180 మంది వైద్యులు, సరిపడా సిబ్బందితో పాటు అధునాతన వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు జీజీహెచ్ ఆసుపత్రి సేవలను వినియోగించుకోవాలని సూచించారు. మేజర్, మైనర్ సర్జరీలతో పాటు షుగర్, బీపీ, డెంగ్యూ, మలేరియా, థైరాయిడ్ వంటి వ్యాధి నిర్ధారణ టెస్టులు ఉచితంగా చేస్తారని, ప్రైవేట్ ఆసుపత్రుల్లో వీటికి ₹1000 రుసుము వసూలు చేస్తారన్నారు. అన్ని విభాగాల్లో ప్రైవేట్తో పోలిస్తే ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే నిపుణులైన వైద్యులు, వారికి అనుబంధంగా మెడికోలు ఉన్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా జీజీహెచ్లో కీలు మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహిస్తూ ఉండడం జరుగుతుందని, డెంటల్ విభాగం ఆధ్వర్యంలో ఎంతో ఖర్చుతో కూడుకుని ఉన్న సర్జరీలను కూడా స్థానికంగా చేస్తున్నారని అన్నారు. విద్యారంగం తరహాలోనే వైద్యరంగం పనితీరును మరింతగా మెరుగుపరచాలనే కృత నిశ్చయంతో ప్రభుత్వం ముందుకెళ్తుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ మేరకు ఆసుపత్రికి అవసరమైన అధునాతన వైద్య పరికరాలు, ఇతర మౌలిక సదుపాయాల కోసం నిధులు మంజూరు చేయిస్తామన్నారు. ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థను, టాయిలెట్లను చక్కదిద్దాలని, లీకేజీలను అరికట్టాలని, ఫ్లోరింగ్, ఆసుపత్రి ముందు భాగంలో కిటికీల అద్దాలకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి నెల రోజుల్లోపు పనులు పూర్తి చేయాలని ఇంజనీరింగ్ విభాగం అధికారులకు గడువు విధించారు. 15 సంవత్సరాల క్రితం నిర్మించిన ఆసుపత్రి కావడం వల్ల నిర్వహణపరమైన లోపాలను కూడా చక్కదిద్దేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జీజీహెచ్తో పాటు బోధన్, ఆర్మూర్ తదితర ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో నెలకొని ఉన్న చిన్న చిన్న ఇబ్బందులను అధిగమించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఎమ్మెల్యే వెంట రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, నోడా చైర్మన్ కేశవేను, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ తదితరులున్నారు. నీ రిప్లేస్మెంట్ ఏది మోకాళ్ళు చిప్పకూడ వేసినప్పుడు కానీ బయట పోతే 3-4 lakhs తీసుకుంటాం. ఇంతకుముందు కూడా ఇక్కడ 125 కేసెస్ చేశాం, ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నారు. ఇటువంటి చాలా అన్ని టైపుల డాక్టర్స్ ఉన్నారు, ప్లస్ మెరిట్ డాక్టర్స్ ఉన్నారు. పట్టించుకోక గత 10 సంవత్సరాల్లో మొన్నటి వరకు మనం స్కూల్లో టీచర్లకు అంతా గట్టిగా చెప్పి లెక్చరర్లకు చెప్పే వరకు ఎడ్యుకేషన్ ఎట్లయితే ఇంప్రూవ్ అయిందో ఇప్పుడు కూడా వాళ్ళకు మీకేం కావాలి తక్కువ మేము అన్నీ ఫుల్ఫిల్ చేసేస్తాం, మీరు ట్రీట్మెంట్ చేయండి, ప్రజలకు అయినంత మటుకు వాళ్ళకి ఇబ్బంది కాకుండా చూడమని చెప్పడం జరిగింది. మోపాల్ మండలంలోని పలు గ్రామాల్లో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. విష జ్వరాలతో బాధపడుతున్న బాధితులను పరామర్శించారు. పలువురికి నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు. మోపాల్ మండలం కాల్పోల్ తాండాలో విష జ్వరాలతో బాధపడుతున్న బాధితులను రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పరామర్శించారు. అక్కడ ఉన్న డిఎంఎన్హెచ్ఓ రాజశ్రీతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. స్థానిక గ్రామ పంచాయతీ అధికారులతో సమీక్షించి శుభ్రతను పాటించి అనారోగ్యాల బారిన పడకుండా తగు జాగ్రత్తలను తీసుకోవాలని సూచించారు. తదుపరి మీడియా సమావేశంలో పాల్గొని వివరాలు తెలిపారు. వారం రోజుల నుండి మరి ఇక్కడ మెడికల్ హెల్త్ క్యాంపు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ బేసిక్గా మానిటరింగ్ అంటే పేషెంట్కు టెంపరేచరు, బీపీ మరియు చూసి సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అంటారు అన్నీ చూసి మరి ఇక్కడ ఎక్కడైతే అనుమానం ఉందో వాళ్ళందరూ కూడా నిజామాబాద్లో గమనించాలి. మోపాల్ మండల కేంద్రంలో రేషన్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే భూపత్ రెడ్డి తెలంగాణ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత 40 లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని ఆయన అన్నారు. మోపాల్ మండల కేంద్రంలో లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఈ నెల 14న సీఎం రేవంత్ రెడ్డి నూతన రేషన్ కార్డులను పంపిణీ ప్రారంభించారని, ప్రజాప్రభుత్వంలో నిరుపేదలకు కావాల్సిన ప్రతి సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు అందిస్తుందన్నారు. మన జిల్లాలో 63,500 కొత్త కార్డులు, రూరల్ నియోజకవర్గంలో నూతన రేషన్ కార్డులు 16,116 కార్డులు, మోపాల్ మండల నూతన రేషన్ కార్డులు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో నిరుపేదలకు ఒక్క రేషన్ కార్డును కూడా మంజూరు చేయలేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రతి ఒక్క హామీని నెరవేర్చుతుందని, మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత కరెంట్, రైతు భరోసా, రైతు రుణమాఫీ, ఉచిత సన్నబియ్యం, ఇంద్రమ్మ ఇండ్లు ఇలా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నారని, ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయమన్నారు. అనంతరం మంచిప్పలో పిఎస్సిఎస్ బార్సీ ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన గోదాంను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సాయిరెడ్డి, ఎస్టీసీల అధ్యక్షులు యాదగిరి నాయక్, ఉమాజీ నరేష్, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మన మండలంలో కొత్త రేషన్ కార్డు ఇంతకుముందు లేని వాళ్ళకి, అసలు లేని వాళ్ళకు 701 కాదు 328 మంది
ఒక్కొక్క కాడకు 2 ఉంటారు, 3 ఉంటారు. మరి మొత్తము 1,025 మందికి కొత్తగా రేషన్ కార్డు మనం ఇవ్వబోతా ఉన్నాం. అదేవిధంగా అడిషన్స్ అంటే కొత్తగా పిల్లలు వస్తారు, లేకుంటే పిల్లలకు ఒక ఆడపిల్లకి పెళ్ళి అయితే అత్తగారింటికి వస్తుంది. ఇట్లా ఈ అడిషన్స్ మొత్తం 1900 అడిషన్స్లో 8,638 మందికి కొత్తగా రేషన్ కార్డులను మనం ఇంక్లూడ్ చేసినాం. కార్గిల్ యుద్ధ అమరవీరులకు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా నివాళులు అర్పించారు. నగరంలోని కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ ఈరోజు ఎల్లమ్మగుట్ట చౌరస్తాలోని కార్గిల్ స్మారక స్థూపాన్ని సందర్శించి కార్గిల్ యుద్ధంలో ప్రాణత్యాగం చేసిన వీర జవాన్లకు హృదయపూర్వక నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ భద్రత కోసం తమ ప్రాణాలను అర్పించిన అమర జవాన్లు మన దేశ గౌరవాన్ని అమరంగా నిలిపారని, వారి త్యాగాలను మనం ఎప్పటికీ మర్చిపోలేమన్నారు. దేశ యువతలో దేశభక్తి సమర్పణ భావన పెంచడానికి కార్గిల్ విజయ్ దివస్ను ఒక స్ఫూర్తిదాయక ఘట్టంగా నిలుస్తుందన్నారు. భారత భూభాగం నుండి కాశ్మీర్ను వేరు చేయాలనే ఉద్దేశంతో ఉగ్రవాద దేశమైన పాకిస్తాన్ కార్గిల్ జిల్లా పర్వతాల ఆక్రమణను ఆపరేషన్ విజయ్ పేరు మీద భారత సైన్యం తిప్పికొట్టిన విజయానికి మన సైనికులు చూపిన వీరత్వానికి గుర్తుగా మనం కార్గిల్ విజయ్ దివస్ను జరుపుకుంటున్నామన్నారు. పార్టీలు అధికారం వస్తుంటాయి పోతుంటాయని, మాకు మా దేశ భద్రతే ముఖ్యమని భావించి ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి తీసుకున్న నిర్ణయం పాకిస్తాన్ ఉగ్రవాద దేశానికి ఒక హెచ్చరికగా మారిందన్నారు. ఆనాడు జరిగిన భీకర యుద్ధంలో 527 మంది వీరులు ప్రాణత్యాగం వృధా పోలేదని, వారి యొక్క తెగువను ఆదర్శంగా తీసుకొని మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ ఉగ్ర దేశానికే కాకుండా భారత్ వైపు చూడాలన్న శత్రు దేశాలన్నింటికీ ఒక హెచ్చరికను జారీ చేశామన్నారు. 2014 నుండి బీజేపీ అధికారంలోకి వచ్చాక 370 ఆర్టికల్ రద్దు చేసి బాంబు పేలులతో దద్దరిల్లే భూభాగాన్ని సుందర కాశ్మీర్గా తీర్చిదిద్ది పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి జరుగుతున్న క్రమంలో ఓర్వలేని పాకిస్తాన్ ఉగ్రవాదులు పహల్గాంలో అమాయక ప్రజలపైన దాడి చేసిందన్నారు. కేవలం 2 మహిళలే ఉగ్రవాదుల స్థావరాల్ని ధ్వంసం చేయడం జరిగింది. ఏదైతే భారతదేశం ఎప్పుడైనా కానీ శాంతిని కోరుకునే దేశం, శత్రు దేశాలు మనపైన దాడి చేస్తే వారికి తగిన శాస్తి చెప్పడం, అది కార్గిల్ యుద్ధ విజయము దానికి నిదర్శనం. వారి త్యాగాలు ఏదైతే 527 మంది సైనికుల త్యాగాలు, వారి ఆత్మలకు శాంతి కూరాలని మరొకసారి కోరుకుంటూ, వారి కుటుంబాలను భగవంతుడి ఆశీర్వాదం ఉండాలని, వారిని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అటల్ బిహారీ వాజ్పేయి గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్గిల్ యుద్ధం స్ఫూర్తిగా తీసుకొని భారత్ సైనికులు కానీ, ఈరోజు నరేంద్ర మోడీ గారు కానీ భవిష్యత్తులో భారతదేశం వైపు చూడాలన్న శత్రు దేశాలకు మన ఆపరేషన్ సింధూర్ ఒక హెచ్చరిక. ఏ శత్రు దేశం భారతదేశం వైపు చూడాలన్నా కానీ తోక జోడించే సందర్భం ఇది. అందుకే మరి ఒక్కసారి కార్గిల్లో అమరులైన వారికి వారి ఆత్మకు శాంతి కోరుకోవాలని ఈరోజు ఇందూరు భారతీయ జనతా పార్టీ జిల్లా ఆధ్వర్యంలో కార్గిల్ స్తూపం దగ్గర వారికి అమరులకు మేము స్మరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి గారు మరియు భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ సందర్భంగా కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా నిజామాబాద్ జిల్లా ఇందూరు నగర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. తెలంగాణ జాగృతి సంస్థను కొత్త సంస్థగా మార్చేందుకు ఆలోచనలు చేస్తున్నామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంపల్లిలో శ్రీ కన్వెన్షన్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 2 సెషన్లుగా క్లాసులు జరగనున్నాయి. తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు ఎమ్మెల్సీ కవిత ప్రారంభ ఉపన్యాసంతో శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయి. అదేవిధంగా సాయంత్రం ఆమె ముగింపు ఉపన్యాసం కూడా ఇవ్వనున్నారు. గ్రామ పంచాయతీ, పార్లమెంట్ వరకు ప్రజాప్రతినిధుల విధులు, బాధ్యతలు, హక్కులపై వివిధ రంగాల్లోని నిపుణులు తరగతులకు హాజరైన వారికి అవగాహన కల్పించనున్నారు. భారత రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలతో పలువురు ప్రజాప్రతినిధులు తమ అనుభవాలను ప్రతినిధుల శిక్షణ కార్యక్రమంలో పంచుకోనున్నారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు తెలంగాణ జాగృతి వివిధ విభాగాల బాధ్యుల్లో ఎంపిక చేసిన ప్రతినిధులకు ఈ లీడర్ శిక్షణ ఇవ్వనున్నారు. ఆగస్టు నెల నుంచి ప్రతి నెల ఉమ్మడి 10 జిల్లాల వారీగా శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. లీడర్ అంటే ఏంది? ఎవరిని లీడర్ అంటారు? ఊర్లల్లో తెల్ల బట్టలు వేసుకొని, నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని, స్పోర్ట్స్ షూ వేసుకొని తిరిగేటోళ్ళని లీడర్ అంటారా? అట్లా కాదు కదా. లీడర్ అంటే కేవలం ఎమ్మెల్యే, ఎంపీ, సర్పంచ్, సీఎం అయితేనే లీడర్ అవుతారా? అట్లా కాదు కదా. ఇంట్లో ఉండే ఇల్లాలు ఫస్ట్ లీడర్ అవుతారు. ఇంట్లో ఉండే ఇల్లాలు పొద్దున్న లేస్తే భర్తకేం కావాలి, పిల్లలకేం కావాలి, ఎవరికేం కావాలి అన్నీ కూడా ఆలోచించి డిజైన్ చేసి వాటిని టైమ్లీ ఎగ్జిక్యూషన్. ఇవి కంపెనీ భాషలో చెప్తే స్టైల్గా ఇట్లా చెప్తారు. కానీ అమ్మ ఏం చేస్తుంది? పిల్లాడు స్కూల్కి పోతుందంటే వాడు పోయే లోపలనే టిఫిన్ డబ్బా కట్టాలి, వానికి ఇంట్లో పాలు తాగిపియాలి, పంపించాలి.
భర్త లేచే లోపలే అన్ని చేయాలి, పంపించాలి. మళ్ళీ ఆమె పని చేసేది ఉంటే ఆమె పనికి పోయేటప్పుడు సర్ది కట్టుకొని పోవాలి. అన్ని టైమ్లీ ఎగ్జిక్యూషన్ అయితే ఏ ఒక్కటి మిస్ కాదు. ఇల్లాలకి 2 రోజులు జ్వరం వస్తే తెలుస్తుంది ఇంటోళ్ళ సంగతి. మొత్తం డిస్రప్షన్ అయిపోతుంది, ఆగమాగం ఉంటుంది ఇంటి పరిస్థితి. అంటే ఈ సమాజంలో తొలి లీడర్ ఇల్లాలు. ఆ ఇల్లాలు ఉంటే లీడర్ అంటే ఎవరో ఆకాశంలోకి వెళ్ళి ఊడి పడరు. రెసిడెన్షియల్ స్కూల్ అంగన్వాడీ సెంటర్లను కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తనిఖీ చేశారు. డెచ్పల్లి మండలం ధర్మారం గ్రామంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల కళాశాలలతో పాటు అంగన్వాడీ సెంటర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి శనివారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ముందుగా బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించిన కలెక్టర్ విద్యార్థినులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తూ ఉండడాన్ని గమనించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి పక్షం రోజులకోసారి తప్పనిసరిగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని, అవసరమైన వారికి చికిత్సలు అందేలా చూడాలని ఆదేశించారు. గురుకులంలో 640 మంది విద్యార్థులను ఉండగా వారికి నాణ్యతతో కూడిన పౌష్టికాహారం అందించాలని కలెక్టర్ సూచించారు. మెనూను పరిశీలించి తదనుగుణంగా ఆహార పదార్థాలు ఉన్నాయా లేవా అని తనిఖీ చేశారు. అనంతరం ముఖ్య ప్రాంగణంలో కొనసాగుతున్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అంగన్వాడీ కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు. అంగన్వాడీలో చిన్నారుల హాజరు, వారికి అందిస్తున్న పౌష్టికారం, నేర్పిస్తున్న ఆటపాటల గురించి వివరాలు తెలుసుకున్నారు. ప్రతిరోజు కోడిగుడ్డు అందించాలని సూచించారు. ప్రాథమిక పాఠశాలలో మన ఊరు మనబడి కింద పనులు పాక్షికంగా చేపట్టి అర్ధాంతరంగా నిలిపివేయడాన్ని గమనించిన కలెక్టర్ వెంటనే వాటిని పూర్తి చేసి తరగతి గదుల కోసం వినియోగించేలా చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం అందించాలని, విద్యార్థుల నమోదుతో పాటు క్రమం తప్పకుండా వారు బడికి వచ్చేలా పకడ్బందీ పర్యవేక్షణ చేయాలన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ రెవెన్యూ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కామారెడ్డిలో టెలికాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భూభారతి రెవెన్యూ సదస్సుల ద్వారా స్వీకరించిన దరఖాస్తులను రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రులు CCLA ఆదేశాల మేరకు ఆగస్టు 15వ తేదీలోపుగా పూర్తిగా పరిష్కరించాలన్నారు. అలాగే లావుని భూముల సమస్యల వివరాలను 28వ తేదీలోపు తహసీల్దార్ల నుండి సేకరించి కలెక్టర్ కార్యాలయంలో సమర్పించాలన్నారు. రెవెన్యూ సదస్సుల ద్వారా స్వీకరించిన అన్ని రకాల దరఖాస్తులకు నోటీసులు జారీ చేయాలని, భూభారతి రెవెన్యూ సంస్థ ద్వారా స్వీకరించిన అన్ని దరఖాస్తులను భూభారతి పోర్టల్లో ఆన్లైన్ చేయాలని తెలిపారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నదులు పొంగి పొర్లటంతో ఆకస్మిక వరదలు సంభవిస్తున్నాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగి పడుతూ ఉండడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో అధికారులు ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన కేదార్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించారు. రుద్రప్రయాగ్ జిల్లాలోని గౌరీకుండ్ వద్ద భారీగా కొండ చర్యలు విరిగి పడడంతో యాత్రికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు. పరిస్థితి అనుకూలంగా మారిన తర్వాత యాత్రను పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు. కొండ చర్యల్లో చిక్కుకున్న యాత్రికులను అధికారులు కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ సందర్భంగా భక్తులను అప్రమత్తంగా ఉండాలని, అధికారిక ప్రకటన వచ్చే వరకు యాత్రను కొనసాగించవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 సభ్యులు కలిశారు. మేడ్చల్ మెట్రో సాధన సమితి ప్రతినిధి బృందం ఈరోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2కి కేంద్ర కేబినెట్ ఆమోదం వేగవంతం చేయాలని అభ్యర్థనను సమర్పించింది. ప్రభుత్వం కింద ఆగ్రా, భోపాల్, ఇండోర్, పాట్నా మరియు విజయవాడ మరియు విశాఖపట్నం వంటి ఇతర నగరాలు మెట్రో అనుమతులతో ఎలా ముందుకు సాగాయో మేము హైలైట్ చేశామని, అయితే గత 11 సంవత్సరాలుగా హైదరాబాద్కు ఒక్క అంగుళం కూడా ఆమోదం లభించలేదన్నారు. కిషన్ రెడ్డి తన మద్దతును మాకు హామీ ఇచ్చారని మరియు ఈ విషయాన్ని ముందుకు తీసుకెళ్తానని హామీ ఇచ్చారన్నారు. అయితే ఆయన ఒక ముఖ్యమైన ఆందోళనను కూడా లేవనెత్తారు. మెట్రో DPRపై కొన్ని వివరణలు రాష్ట్ర ప్రభుత్వం నుండి పెండింగ్లో ఉన్నాయని నివేదించబడిందన్నారు. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము గౌరవంగా విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. అలా అయితే ఈ ప్రాజెక్టు యొక్క ప్రాముఖ్యత మరియు ఆవశ్యకత ఉన్నప్పటికీ అవి ఎందుకు ఆలస్యం అవుతున్నాయి? ఈ ముఖ్యమైన సమావేశాన్ని సులభతరం చేసేందుకు సీనియర్ బీజేపీ నాయకురాలు జ్యోతిరెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రితో 2 నిమిషాల పాటు అపాయింట్మెంట్ పొందడంలో మీ సహాయం కోసం మేము వినయంగా అభ్యర్థిస్తున్నామన్నారు. ఒక చిన్న సమావేశం కేంద్ర మంత్రితో మా చర్చ ఫలితాన్ని పంచుకోవడానికి మరియు 2 ప్రభుత్వాల నుండి దశ 2 ఆమోదాల ఆవశ్యకతను వివరించడానికి అనుమతిస్తుందన్నారు. ఈ సమావేశాన్ని సులభతరం చేయడంలో ఎవరైనా మాకు మద్దతు ఇవ్వగలిగితే దయచేసి నేరుగా మాతో కనెక్ట్ అవ్వండి అని తెలిపారు. రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండింటినీ మేము మరోసారి కోరుతున్నామని, దయచేసి త్వరగా సమన్వయం చేసుకోండి మరియు అధికారిక జాప్యాల కారణంగా హైదరాబాద్ పౌరులను ఇబ్బందులకు గురి చేయడం ఆపండి అన్నారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 కేవలం ప్రాజెక్ట్ కాదని ఇది ఒక అవసరం అన్నారు. ఈ ప్రతినిధి బృందంలో మేడ్చల్ మెట్రో సాధన సమితి సభ్యులు సంపత్ రెడ్డి, జార్జ్ మోహన్ రెడ్డి మరియు జ్యోతిరెడ్డి పాల్గొన్నారు. 10 సంవత్సరాలుగా అధికారంలో ఉండి బీఆర్ఎస్ రేషన్ కార్డులు అందించలేకపోయిందని మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఎద్దేవా చేశారు.
రెంజల్ మండలంలోని సాటాపూర్ శివార్లో గల ఫంక్షన్ హాల్లో లబ్ధిదారులకు మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తన చేతుల మీదుగా రేషన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 సంవత్సరాల అధికారంలో ఉండి కూడా టీఆర్ఎస్ పార్టీ అర్హులైన లబ్ధిదారులకు రేషన్ కార్డులు అందించలేదని ఆయన ఎద్దేవా చేశారు. అంతేకాకుండా ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అలాగే 500లకు గ్యాస్ సిలిండర్ వంటి అనేక సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం జరుగుతుందన్నారు. అలాగే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలను కూడా అమలు చేయడం జరుగుతుందన్నారు. రెంజల్ మండలంలో పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆవులు కలుపుతున్నట్లు ఆయన తెలిపారు. పామ్ ఆయిల్ పంట పండించడం ద్వారా రైతులకి ఒక గిట్టుబాటు అవుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు ఏవైనా ఇబ్బందులు తలెత్తినట్లయితే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, గ్రంథాలయ జిల్లా చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు మోబిన్ ఖాన్, మండల నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. చదువుకున్న ఉపాధ్యాయులు ఉన్నారు, టీచర్లు ఉన్నారు, మా వాళ్ళకు 50,000 మేము ఏదో పంపించే అవసరం లేదు. మా పిల్లలు మా ఊళ్ళో చదువుకుంటాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం? గత 10 సంవత్సరాలు గత 10 साल पूरा कचरा करके वो सिस्टम को कर रहे हैं. हम लोग कितने बार कर रहे हैं? अभी मेरे लेट हो रहा है. కామారెడ్డి కలెక్టరేట్లో రక్తదాన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ప్రారంభించారు. కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఈరోజు ఉదయం 11 గంటలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనార్టీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో రక్తదాన శిబిరాన్ని ఘనంగా నిర్వహించబడింది. ఈ శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత సంవత్సరం కామారెడ్డి జిల్లా రక్తదాన రంగంలో రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు పొందిందన్నారు. ఈ ఏడాది కూడా పేద మరియు అవసరమైన వారికి అత్యవసర సమయంలో రక్తాన్ని అందించేందుకు శాఖల మధ్య సమన్వయంతో మరింత బలోపేతంగా ఈ కార్యక్రమాలు జరగాలని తెలిపారు. రక్తదాన శిబిరాన్ని పురస్కరించుకుని గవర్నర్ అవార్డు పొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనార్టీ శాఖల అధికారులను సన్మానించి మెమోంటోలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ ఎం రాజన్నను ప్రత్యేకంగా అభినందించారు. ప్రతి నెల 2 లేదా 3 రక్తదాన శిబిరాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ శాఖలు ముందుకు వచ్చి సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ విక్టర్, జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ చందర్, ఎస్సీ కార్పొరేషన్ అధికారి దయానంద్, గ్రౌండ్ వాటర్ శాఖ సతీష్ యాదవ్, బీసీ వెల్ఫేర్ అధికారి షకీల్ చక్రధర్, డిఎస్సీ ఓ వెంకటేష్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ ఎం రాజన్న, కార్యదర్శి బి రఘు, కరెస్పాండెంట్ డాక్టర్ పివి నరసింహం, డీసీఓ శ్రీలత తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు, విజయవాడ మార్గాల్లో నడుస్తున్న టీజీఎస్, ఆర్టీసీ బస్సుల టికెట్ ధరలపై సంస్థ రాయితీ ప్రకటించింది. ఆర్టీసీ బస్ ఛార్జీలపై 16 నుంచి 30% వరకు తగ్గించింది. విజయవాడ నుంచి గరుడ ప్లస్ బస్ టికెట్ ధర ₹630 నుంచి $444, గరుడ క్లాస్ 592 నుంచి 438, రాజధాని ఏసీ 533 నుంచి 448, లగ్జరీ సూపర్ క్లాస్ ధరలను 815 నుంచి 685కు తగ్గించింది. బెంగళూరు మార్గంలో సూపర్ లగ్జరీ బస్సు టికెట్ ధర 946 నుంచి 757కి, లహరి ఏసీ స్లీపర్ బస్సులో బెర్త్ 1569 నుంచి 1177కి, లహరి ఏసీ స్లీపర్ కమ్ సీటర్ ధర ₹1203 నుంచి ₹903కి, బెర్త్ ₹1569 నుంచి 1177కు తగ్గించింది. ఈ రాయితీలు ఆన్లైన్, ఆఫ్లైన్ బుకింగ్లకు వర్తిస్తాయని ఆర్టీసీ ప్రకటనలో తెలిపింది. శ్రీ గజానన్ ఇండస్ట్రీస్, రెడ్ క్రాస్ సొసైటీ, మాధవ స్మారక సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో కార్గిల్ అమరవీరులకు నివాళిగా రక్తదానాన్ని చేశారు. కార్గిల్ వీరులకు నివాళిగా రక్తదాన కార్యక్రమాన్ని శ్రీ గజానన్ ఇండస్ట్రీస్, రెడ్ క్రాస్ సొసైటీ మరియు మాధవ స్మారక సేవా సమితితో సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. కార్గిల్ యుద్ధంలో ప్రాణాలర్పించిన ధైర్య సైనికులకు హృదయపూర్వక నివాళిగా గజానన్ ఇండస్ట్రీస్, రెడ్ క్రాస్ సొసైటీ, మాధవ స్మారక సేవా సమితి సహకారంతో త్యాగస్ఫూర్తికి, జాతీయ గర్వానికి అంకితమైన రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించడం గర్వంగా ఉంది. మేము కన్నీళ్లు పెట్టము, ప్రాణాలను కాపాడడానికి రక్తాన్ని ఇస్తాము అనే సందేశంతో ఈ చొరవ మన అమరవీరుల జ్ఞాపకార్థం గౌరవించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది జీవిత బహుమతితో అత్యంత అర్థవంతమైన బహుమతిని అందిస్తుంది. ఈ కార్యక్రమం సమాజం పట్ల మన సమిష్టి బాధ్యతను ప్రతిబింబిస్తుంది మరియు కార్గిల్ యొక్క ధైర్య హృదయాలకు కృతజ్ఞత భావాన్ని తెలియజేస్తుంది. శిబిరం ద్వారా మేము క్లిష్టమైన అవసరంలో ఉన్న రోగులకు మద్దతు ఇవ్వడం, సమాజ సేవ యొక్క స్ఫూర్తిని బలోపేతం చేయడం మరియు ఆరోగ్యకరమైన సమాజానికి దోహదపడడం లక్ష్యంగా పెట్టుకున్నాము. ఇది కార్పొరేట్ పౌరుడిగా దేశ నిర్మాణం, సామాజిక సంక్షేమం మరియు నైతిక బాధ్యత పట్ల శ్రీ గజానన్ ఇండస్ట్రీస్ యొక్క లోతైన నిబద్ధతను కూడా ప్రతిబింబిస్తుంది. మోదీ సారథ్యంలో ఆపరేషన్ సింధూర్ పేరు మీద 2 మహిళలతో పాకిస్తాన్ ఉగ్రదేశానికి చెమటలు పట్టించి ఉగ్ర స్థావరాలను కూల్చివేసిన ఘనత మన భారత సైన్యం మోదీకి దక్కుతుందన్నారు.
ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని, ఆనాడు కార్గిల్ యుద్ధంలో మన సైనికుల త్యాగాలు మరవలేదని, ఆక్రమిత పాకిస్తాన్ ఎల్ఓసిని భారత్ స్వాధీనం చేసుకోవడమే మన లక్ష్యమన్నారు. ఈ సందర్భంగా దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మన రియల్ హీరోస్ అయిన భారత సైనికులను తలుచుకుంటూ వారికి ఘనమైన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, జిల్లా ఉపాధ్యక్షులు నాగుల లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి న్యాలంరాజు, మండల అధ్యక్షులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సొసైటీ అండ్ మాధవ స్మారక సేవా సమితి దాని గురించి ఈ బ్లడ్ క్యాంపు చేయబడుతుంది. దీనికి గజానంద్ రైస్ మిల్ మేనేజింగ్ డైరెక్టర్ హితిన్ భీమాని గారు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వీరి ద్వారా తన జీవితం ప్రజాసేవకే అంకితమని ఆర్మూర్ గాంధీ అన్నారు. శనివారం బాల్కొండ మండలం కిసాన్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆర్మూర్ గాంధీ అబ్దుల్ హుస్సేన్ని షాల్వా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను గత 30 సంవత్సరాల నుండి ప్రజాసేవ చేస్తున్నానని, పేదలకు ముందు ఉచితంగా సేవ చేసేవాడినని, అది ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు కావడంతో తక్కువ డబ్బులకే పేదవాడిని తన స్వంత ఆటో రిక్షాలో వారి గమ్యస్థానాలకు చేర్చడం, తాగునీరు అందించడం చేస్తున్నానని ఆయన తెలిపారు. తనకు ఏ పార్టీలు, జెండాలతో సంబంధం లేదని, అన్ని మతాలు, కులాలు, గ్రంథాలు ఒక్కటేనని ఆయన అన్నారు. తాను ఇప్పటికీ కులాలతో సంబంధం లేకుండా ఎన్నో శవాలను మోసానని, కానీ తనకు రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు ఇవ్వడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం 50,000 వరకు ఫైనాన్స్ ఉందని, ఇంట్లో కుటుంబ సభ్యులు సేవ వద్దు అంటున్నారని, కానీ తాను మాత్రం తన ప్రాణం ఉన్నంత వరకు ప్రజాసేవ చేస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సాయన్న, విద్యార్థులు పాల్గొన్నారు. ఎడపల్లి మండలంలోని జానకంపేటలో చోరీ జరిగింది. వివరాలు ఏ విధంగా ఉన్నాయి? ఎడపల్లి మండలం జానకంపేట గ్రామంలో క్రితం రాత్రి చోరీ జరిగింది. గ్రామానికి చెందిన మిద్దె శ్రీధర్ కుటుంబీకులు ఇంట్లో పడుకుని ఉండగా తెల్లవారుజామున పక్క గదిలో ఉన్న తలుపులను తెరిచారు. గదిలోని బీరువాలో ఉన్న 8 గ్రాముల బంగారం, 10 తులాల వెండి పట్టగొలుసులను దొంగలించారు. వస్తువులను చిందరవందర చేశారు. ఎడపల్లి ఎస్ఐ ముత్యాలు రమ సంఘటన స్థలానికి వెళ్లి పంచనామా నిర్వహించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నిన్న డ్యూటీకి వెళ్ళాను. నేను మార్నింగ్ వచ్చాను. నైట్ మార్నింగ్ 10 o'clockకి మా మేడం కాల్ చేశారు. ఇంత దొంగతనం అయింది, బంగారం లేదని చెప్పి ఫోన్ చేసి ఎంత పోయిందో నేను అడిగితే 8 మాసాల బంగారం, 10 తులాల వెండి అన్నారు. ఇది పోలీసులో కంప్లైంట్ చేశాను. పోలీసులు వచ్చారు, ఎస్ఐ కానీ కానిస్టేబుల్ వచ్చారు. వచ్చి అక్కడ పంచనం చేశారు. కాగా గ్రామంలో వరుస దొంగతనాలు జరగడం పట్ల గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు గస్తీ పెంచాలని గ్రామస్తులు కోరుతున్నారు. నేను మా తమ్ముడు డ్యూటీలో ఉన్నాము. నేను బోధనలో ఉంటాను. యాక్చువల్గా ఏమైందంటే మా అమ్మని వంట రూమ్లో పడుకున్నారు. జస్ట్ ఇంకో రూమ్ ఉంటుంది పక్క, కనెక్టింగ్ రూమ్ లేదు దానికి. ఆ రూమ్లో గొల్లం పెట్టి బయట కిచెన్లో పడుకున్నారు. మార్నింగ్ బాత్రూమ్కి వెళ్ళారు. 5 o'clock వచ్చి మళ్ళీ పడుకున్నారు. పడుకున్న తర్వాత ఎవరో వంట రూమ్కి గొల్లం పెట్టారు. గొల్లం పెట్టి పక్క ఉన్న రూమ్లో అన్నీ చదివేసి మా అమ్మ ఉన్న కమ్మలు, పట్టగొలుసులు, బంగారం ఎట్టుకెళ్ళడం జరిగింది. పట్లన్నీ చిందరవండడం జరిగింది. నందిపేటలో ఉచిత టైలరింగ్ శిక్షణను సాహితీ మగ్గం వర్క్స్ మాన్పూర్ భూమేష్ ప్రారంభించారు. నందిపేట మండల కేంద్రానికి చెందిన మన్పూర్ భూమేష్ ఆధ్వర్యంలో సాహితీ మగ్గం వర్క్ నిర్వహిస్తున్న ఉచిత టైలరింగ్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నిరుపేద మహిళా విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని మన్పూర్ భూమేష్ అన్నారు. టైలరింగ్ శిక్షణ తీసుకుని భవిష్యత్తులో వారు స్థిరపడాలని చెప్పారు. ఎంతమంది అయినా యువతి యువకులు ఈ ఉచిత శిక్షణ అందుకోవాలని సూచించారు. తనకు తోచిన విధంగా ఈ సహకారం అందిస్తున్నానని తెలిపారు. చిన్నప్పుడు బొంబాయి ఉన్నప్పుడు టైలరింగ్ నేర్చుకున్నామైనా నాకు నేర్పటం లేక సగం నేర్చుకొని సగం విషయం ఆ గుర్తింపులు నాకు వచ్చినాయి. కాబట్టి ఇది సుఖ భవిష్యత్తులో మనకు పిల్లలు ఎందరో ఉన్నారు. మన నందిపేటలో గరీబులు ఉన్నారు. ఇది నేర్పితే మంచి పని, ఈ పని ద్వారా మనకు మంచి పేరు వస్తుంది. టైలరింగ్ సుఖ. సో మేము కూడా ఖచ్చితంగా అన్నకు సహకరించే ఉద్దేశంతో ఎంతమందిని తీసుకొచ్చినా అతను ఇచ్చేటువంటి యొక్క ఏదైతే ఆర్థిక సహాయం ఉందో ఆ పిల్లలకు ఆ ట్రైనింగ్ అందే విధంగా చూస్తామని చెప్పేసి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య అందుతుందని నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ అన్నారు. నందిపేట మండలంలోని తలవేద ప్రభుత్వ పాఠశాలలో దుబాయ్కి చెందిన జైఫర్ లైఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 5 లక్షల రూపాయలతో పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా స్కూల్ యూనిఫామ్లు, టై, బెల్ట్, షూస్ మరియు 10th మెరిట్ వచ్చిన 36 మంది విద్యార్థులకు 10,000 రూపాయల చొప్పున నగదును అందించారు. విద్యార్థుల నృత్య ప్రదర్శనలో అందరినీ ఆకర్షించాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో పట్టుదల ఉండాలన్నారు. 6వ తరగతి నుండి ఇంటర్ వరకు శ్రద్ధతో చదివితే బంగారు భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. ఈ పాఠశాలలో అదనపు గదుల నిర్మాణం కొరకు పై అధికారులతో మాట్లాడుతూ
మాట్లాడతానని చెప్పారు. ఇలాంటి సేవ కార్యక్రమాలు చేయాలంటే ఆ దేవుని కృప ఉండాలన్నారు. ఇంత డబ్బు వెచ్చించి పాఠశాలలో పిల్లలకు పంచడం అభినందనీయమన్నారు. ఫౌండేషన్ చైర్మన్ రాహుల్ దుబాయ్లో పుట్టి పెరిగి ఇక్కడ ఉన్న బంధువుల ద్వారా సేవలందించడం గొప్ప అనుభూతినిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హెచ్ఎం సంఘం అధ్యక్షులు రాజ్ గంగారెడ్డి, ఎంఈఓ గంగాధర్, ప్రధానోపాధ్యాయులు మోహన్, సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో లీడర్ శిక్షణ తరగతులకు నిర్వాహకులు సర్వం సిద్ధం చేశారు. ఆగస్టు 6వ తేదీన ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జంబో కమిటీలు వేయబోతున్నామని వెల్లడించారు. ఇవాళ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కోంపల్లిలోని శ్రీ కన్వెన్షన్లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరిగిన లీడర్ శిక్షణ తరగతులకు హాజరైన కవిత ఈ సందర్భంగా మాట్లాడుతూ జంబో కమిటీల ఏర్పాటు తర్వాత ఇలాంటి కార్యక్రమాలు ప్రతి జిల్లాలో నిర్వహిస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరిలో నాయకుడు ఉంటారని ఆ నాయకత్వ లక్షణాలను పెంపొందించుకుని సమాజం మంచి కోసం ఉపయోగించుకోవడానికి తెలంగాణ జాగృతి ఒక వేదిక కావాలన్నారు. సమాజంలో మార్పు తేవడంలో రాజకీయాలు ఓ మార్గమని, పాలిటిక్స్లోకి రావాలనుకునే వారికి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు అని అనుకునే వారికి మీ వెనక తెలంగాణ జాగృతి అండగా ఉంటుందన్నారు. మనం బలంగా ఒక విషయాన్ని నమ్మినాం. ఏందది? ఏ జాతి అయినా సరే సాంస్కృతిక పరమైనటువంటి నేపథ్యం లేకుండా, సాంస్కృతిక పునాదులు లేకుండా ఏ జాతి కూడా మనుగడ సాధించలేదు. సాంస్కృతిక పునాది లేకుండా ఉన్నటువంటి జాతి ఫౌండేషన్ లేకుండా కట్టినటువంటి బిల్డింగ్ లాంటిది. తెలంగాణ జాతికి అద్భుతమైనటువంటి సాంస్కృతిక నేపథ్యం ఉన్నది. ఆ సాంస్కృతిక నేపథ్యాన్ని పరిరక్షించడమే మన యొక్క ప్రత్యేకమైనటువంటి ఆలోచనగా తెలంగాణ జాగృతి పనిచేసుకుంటూ వచ్చింది. భారత జవాన్లు పరాక్రమం, ధైర్యానికి, దేశభక్తికి ప్రతీక అని న్యాయవాద పరిషత్ జిల్లా అధ్యక్షుడు జగన్ అన్నారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా న్యాయవాద పరిషత్ ఆధ్వర్యంలో శనివారం రోజు నగరంలోని ఎల్లమ్మగుట్ట చౌరస్తా వద్ద గల కార్గిల్ అమరవీరుల స్తూపానికి న్యాయవాదులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ మాట్లాడుతూ 1999 జమ్మూ కాశ్మీర్, లడక్, కార్గిల్ జిల్లా పర్వత ప్రాంతాలన్నీ పాకిస్తాన్ సైన్యం ఆక్రమించడాన్ని భారత సైనిక జవాన్లు ధైర్య సాహసాలతో సమర్థవంతంగా కార్గిల్ యుద్ధంలో జవాన్లు ప్రాణత్యాగం చేసి విజయం సాధించడం జరిగిందని, మాతృభూమి కోసం భారత వీర జవాన్లు పరాక్రమం, ధైర్యానికి, దేశభక్తికి ప్రతీక అని, నేటి యువత జవాన్ల దేశభక్తి, ధైర్య సాహసాలను ఆదర్శంగా తీసుకొని నడవాలని కోరారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు రాజ్ కుమార్ సుబేదర్, మాణిక్ రాజు, వెంకటరమణ, చిన్న నాయక్, చుక్కపట్ల రాజు తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం చేయూత పెన్షన్లన్నీ తక్షణమే పెంచాలని, నూతన పెన్షన్లను మంజూరు చేయాలని విహెచ్పిఎస్ జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశీ మరియు రెంజల్ ఎంఆర్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. రెంజల్ మండల కేంద్రంలో చేయూత పెన్షన్దారుల మహాగర్జన సన్నాహక సదస్సును నిర్వహించారు. ముఖ్య అతిథిగా సుజాత సూర్యవంశీ విహెచ్పిఎస్ జాతీయ అధ్యక్షురాలు మాట్లాడుతూ భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పెన్షన్దారులందరూ కూడా వారి హక్కుల సాధన కోసం కదం తొక్కి ఈ యొక్క సమావేశంలో పాల్గొన్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం వికలాంగులకు 6,000 మరియు వృద్ధ వితంతువులకు, ఒంటరి మహిళలకు, నేత, గీత, బీడీ కార్మికులతో పాటు అన్ని రకాల చేయూత పెన్షన్లను 4,000 రూపాయలు పెంచాలని, కండరాల క్షీణత వారికి 15,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవడానికి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నేతృత్వంలో ఆగస్టు 13న హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో పెన్షన్దారుల మహాగర్జనను నిర్వహిస్తున్నారని, ఈ యొక్క సభను విజయవంతం చేయుట కోసం ఈ యొక్క సన్నాహక సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. కావున ప్రతి గ్రామం నుండి చేయూత పెన్షన్దారులు స్వచ్ఛందంగా కదలి రావాలన్నారు. చలో హైదరాబాద్ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షులు కంటేశ్వర్ బీరప్ప, ఉపాధ్యక్షులు షేక్ సలీం, ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి లసింగారి భూమయ్య, జిల్లా సహాయ కార్యదర్శి బండారి పోషెట్టి, ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు కిన్నెర మోహన్, విహెచ్పిఎస్ మండల నాయకులు సాకిని గంగాధర్, మల్లారి హనుమన్లు, మెరుగు భూమవ్వ, దగ్గుల ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. మంజూరు చేసి వాళ్ళకి ఇవ్వాలి, లేకపోతే మరింత ఉద్యమం ముందుకు పోతుంది. ఎందుకంటే ఇప్పుడు దాకా ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలైనా కొత్త పెన్షన్ వచ్చిన ఒక్క దాఖితాలు లేవు. కాబట్టి కొత్త పెన్షన్లు వెంటనే మంజూరు చేయాలి, ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి. ఏదైతే నేను ప్రభుత్వం లోపట గద్దె ఎక్కగానే మీకు పెన్షన్ ఇస్తాను అని అన్నారు. 6 నెలలు అంటే సంవత్సరము తర్వాత కూడా ఇస్తానని మేము ఆశ పెట్టుకున్నాము. కానీ 2 సంవత్సరాలైన సీఎం గారు ఈ రోజు దాకా ఒక్క పెన్షన్ ఇచ్చిన. సాలూరు మండలంలోని మంజిరా నదికి జలకళ సంతరించుకుంది. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. వర్షాకాలం మొదలై నెల దాటినా ఇంతవరకు అడపాదడప మాత్రమే వర్షాలు కురిశాయి. అయితే గత 3-4 రోజులుగా సాలూరా మండలంలో కురుస్తున్న ఏకదాటి వర్షాల కారణంగా ఇప్పుడు పరిస్థితిలో మార్పు వచ్చింది. ఈ వర్షాలకు మంజిరా నదికి జలకళ వచ్చింది. నది నిండుగా ప్రవహిస్తోంది. మంజిరాతో పాటు మండలంలోని ఇతర ప్రవాహాలైన కాజాపూర్ వాగు మరియు నరిగే వాగు కూడా జలకళను సంతరించుకొని ప్రవహిస్తున్నాయి. నిరంతరాయంగా కురుస్తున్న ఈ వర్షాల కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు.
నిజామాబాద్ నగరంలోని దుబ్బా హైస్కూల్లో సమస్యలు తిష్టవేశాయి. 400 మంది విద్యార్థులకు గాను 4 టాయిలెట్స్ ఉండడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిజామాబాద్ నగరంలోని దుబ్బా ఉన్నత పాఠశాలను తెలంగాణ విద్యార్థి పరిషత్ జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి కళ్యాణ్ ఆధ్వర్యంలో సంఘం కార్యకర్తలు ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా బొబ్బిలి కళ్యాణ్ విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకుంటున్న సందర్భంలో విద్యార్థులు తమ సమస్యలను తెలియజేశారు. 400 మంది విద్యార్థులకు గాను 4 మూత్ర విసర్జనశాలలు మాత్రమే ఉన్నాయని, అవి కూడా ఉపాధ్యాయులు మాత్రమే వాడుకుంటున్నారని, మూత్ర విసర్జనకు ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి ఉందని, బాలురు బహిరంగ మూత్ర విసర్జన చేస్తున్నారని తెలిపారు. తరగతి గదుల్లో లైట్స్ లేవని, వర్షాలు కురుస్తున్నప్పుడు పగటిపూట చీకట్లు కమ్మేస్తున్నాయని తెలిపారు. మధ్యాహ్న భోజనం కూడా అధ్వానంగా ఉంటుందని, మెనూ పాటించడం లేదని, అన్నం అసలు ఉడకకుండానే వడ్డిస్తున్నారని, మెనూ ప్రకారం పౌష్టికాహారం ప్రమాదకరంగా మారాయని, మెనూ ప్రకారం పౌష్టికాహారం అందడం లేదని తెలిపారు. కరెంట్ బోర్డుల నుండి వైర్లు బయటకు వచ్చి ప్రమాదకరంగా మారాయని, వర్షం కురిసినప్పుడు గోడలకు తడి వల్ల ఎర్తింగ్ వస్తుందన్నారు. టీజీవీపీ టీం పాఠశాల మొత్తం తిరిగి పరిశీలించి చూడగా బయట వ్యక్తులు పాఠశాలలో సిగరెట్లు, మద్యం సేవిస్తున్నట్లు ఆనవాళ్లు కనిపించాయని, పై సమస్యలపై పాఠశాల ఉపాధ్యాయులను ప్రశ్నించగా తమకు గవర్నమెంట్ నుండి సరైన నిధులు కేటాయించడం లేదని సమాధానం ఇచ్చారు. సమస్యలపై అధికారులు ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో నిల్వ ఉన్న వర్షపు నీటిలో టీజీవీపీ టీం ఫుట్బాల్ ఆడి నిరసన తెలిపారు. పాఠశాల నిర్వహణపై త్వరలోనే అధికారులను నిలదీస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు అఖిల్, కార్యకర్తలు సుజిత్, ధర్మేందర్, మహేష్, సిద్ధు తదితరులు పాల్గొన్నారు. దుబ్బా గవర్నమెంట్ స్కూల్ విజిట్ చేయడం జరిగింది. దుబ్బా గవర్నమెంట్ స్కూల్ చూసుకున్నట్టయితే పూర్తిగా కొద్దిపాటి వర్షంకే గ్రౌండ్ పూర్తిగా నీళ్లు నిండిపోయి ఉన్న పరిస్థితి. విద్యార్థులకి స్కూల్ లోపలికి వెళ్ళాలన్నా, బయటకు రావాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది. స్కూల్ లోపల ఉన్నటువంటి సమస్యలు చూసుకున్నట్టయితే విద్యార్థులకి విన్నటువంటి సమస్యలు ఇక్కడ ఫుడ్ మెనూ ప్రకారం పెట్టడం లేదు. మెనూ ప్రకారం వారానికి 3 రోజులు గుడ్డు పెట్టాల్సి ఉంటే కేవలం ఒక్కసారి మాత్రమే గుడ్డు పెడతా ఉన్నారు. అదేవిధంగా మెనూ పాటించడం లేదు. అదేవిధంగా విద్యార్థులు చెప్తున్నది ఏంటంటే 400 మంది విద్యార్థులకి, టీచర్స్కి కలిపి 4 బాత్రూమ్లు ఉన్నాయి. అందులో కూడా ఈ విద్యార్థులు చెప్తున్న విషయం ఏంటంటే కేవలం ఫ్యాకల్టీ మాత్రమే వాడుకుంటున్నారు ఆ బాత్రూమ్స్ని. విద్యార్థులు, లేడీస్, గర్ల్స్ కూడా. ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి ఈరోజు నిజామాబాద్ డీఓను కలిసి విద్యారంగ సమస్యలపై మాట్లాడడం జరిగింది. జిల్లాలో విద్యార్థుల ఎన్రోల్మెంట్ ఏ విధంగా ఉందని, పాఠశాలలో వర్క్ అడ్జస్ట్మెంట్ ఏ విధంగా ఉందని, సరిపోయేంత ఉపాధ్యాయులు జిల్లాలో ఉన్నారని అన్ని విషయాలను కూలంకషంగా ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్తో మాట్లాడడం జరిగింది. ఇదే సందర్భంలో 29వ తేదీ కాంప్లెక్స్ మీటింగ్ను నాగుల పంచమి కారణంగా 30వ తారీఖు రోజు జరిపే విధంగా జిల్లా విద్యాశాఖ అధికారికి సూచన చేశారు. దానికి జిల్లా విద్యాశాఖ అధికారి ఒప్పుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బట్టాపురం మోహన్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు పొద్దుటూరి మోహన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గంగోని కిషన్, రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ రెడ్డి మరియు పీఆర్టీయూ నాయకులు నర్సింగ్రావు, రవీందర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సిరికొండ మండలంలోని రావుట్ల గ్రామంలో గోపాల కలువలు ఘనంగా నిర్వహించారు. గతంలో రావుట్ల గ్రామం సిర్నపల్లి సంస్థాన పరిధిలో పరిపాలన కొనసాగడం వల్ల ఈ గ్రామంలో ఏ పండుగైనా ముందుగానే నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగానే శ్రీకృష్ణాష్టమి వేడుకలను గ్రామంలోని యువకులు జెండాపైకి ఎగబాకి ఉట్టికొట్టి గోపాల కలవలను ఘనంగా జరుపుకున్నారు. అలాగే గ్రామంలోని గాడిమాకుల రాజేశ్వర స్వామి ఉత్సవ విగ్రహం పల్లకీలో పెట్టి గ్రామంలోని వీధుల్లో ఊరేగించి భక్తి శ్రద్ధలతో, భజన కీర్తనలతో గ్రామంలోని యువకులు, ప్రజలు శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మరికొన్ని మండలాల వార్తలు. మధ్యాహ్న సమయంలో మాక్లూర్ గ్రామానికి చెందిన షేక్ సోహెల్, అతని కుటుంబ సభ్యులైన అమ్మా మహమ్మది, వదిన సాదియా, ఆమె 2 చిన్నపిల్లలతో పాటు కారులో ఆసుపత్రికి వెళ్తుండగా మార్గ మధ్యలో దాస్నగర్ టీ జంక్షన్ వద్ద నిజామాబాద్ వైపు మరలుతుండగా అదే సమయంలో నిజామాబాద్ వైపు నుంచి ఆర్మూర్ వైపు వస్తున్న ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్ అతివేగంగా అజాగ్రత్తగా వచ్చి వీరు ప్రయాణిస్తున్న కారు నుండి కొనగా కారులో ఉన్న మహమ్మదికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించింది. అంతేకాకుండా కారు నడుపుతున్న షేక్ సోహెల్ మరియు వారి కుటుంబ సభ్యులకు కూడా గాయాలయ్యాయి. ప్రస్తుతం వారు నిజామాబాద్ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ యాక్సిడెంట్ గురించి మృతురాలి భర్త షేక్ అహ్మద్ ఫిర్యాదుపై బస్సు డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. షావ్యా గార్డెన్స్ నిజామాబాద్ నందు బట్టపురం సత్యం ద్వాదశ దినకర్మ కార్యక్రమానికి హాజరైన టీచర్ ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి, మాజీ పీఆర్టీయూ మండల అధ్యక్షులు మరియు రిటైర్డ్ ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయులు బట్టపురం సత్యం రెడ్డి ద్వాదశ కార్యక్రమానికి హాజరై గతంలో పీఆర్టీయూ నందు సంఘపక్షాన బట్టపురం సత్యం ఉపాధ్యాయులకు ఎనలేని సేవలు చేశారని కొనియాడారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో దంచి కొడుతున్న వర్షాలు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ వర్గాల సూచన.
నిజామాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. ఆరోగ్య కేంద్రం, క్రిటికల్ కేర్ యూనిట్ల పరిశీలన. మోపాల్ మండలంలోని కాల్పోల్ తాండాలో విష జ్వర బాధితులను పరామర్శించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. తాండాలో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని డిఎంహెచ్ఓకు సూచించిన ఎమ్మెల్యే. ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం కేదార్నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కొన్ని రోజులుగా భారీ వర్షాలు, కొండ చర్యలు విరిగి పడుతూ ఉండడంతో నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం. దేశ భద్రత కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన అమర జవాన్ల సేవలు మరువలేనివి. నిజామాబాద్లో కార్గిల్ యుద్ధ అమరవీరులకు నివాళులర్పించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. తెలంగాణ జాగృతి సంస్థను కొత్త సంస్థగా మార్చేందుకు ఆలోచనలు చేస్తున్నాం. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు. భూ సమస్యలను ఆగస్టు 14వ తేదీలోగా పరిష్కరించాలి. కామారెడ్డిలో రెవెన్యూ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్. డిచ్పల్లి మండలంలోని ధర్మారం బి గ్రామంలో రెసిడెన్షియల్ స్కూల్, అంగన్వాడీ సెంటర్లను తనిఖీ చేసిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన హైదరాబాద్ మెట్రో 2 ఫేజ్ 2 సభ్యులు. బీఆర్ఎస్ 10 సంవత్సరాలు అధికారంలో ఉండి కనీసం రేషన్ కార్డులు పంపిణీ చేయలేకపోయింది. రెంజల్ మండలంలోని సాటాపూర్లో గల ఓ ఫంక్షన్ హాల్లో లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేసిన మాజీ మంత్రి బోదర్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.